ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్కి చెందిన మాజీ మంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్కి వచ్చిన వేళ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేణుగోపాలాచారి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్లో చేరడం బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు పలువురు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఇలా బీఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.